మరి బీజేపీ పార్టీ కట్టర్ బీజేపీ అంటేనా మరి కట్టర్ బీజేపీ కూడా కాదు అని నేను అనుకుంటున్నాను. ముఖం కొంచెం సప్పసప్పగా అయినట్లు అయింది. ఏ సప్ప ఉండదు ఏం లేదా రాజకీయ నాయకులు ఒక లీడర్ కావాలంటే 4 పార్టీలు మాత్రమే లీడర్ అవుతారు. ఒక పార్టీలో ఉన్నాడు ఎవరు లీడర్ కాలే. ఇప్పుడు ఎవరు కాలే. ఇప్పుడు చర్చలో వేసుకున్నాం. ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యే అందులోకి 4 పార్టీలు ఏమంటున్నారన్నా అంటే వాస్తవానికి ఎలక్షన్ టైంలో ఎవరు టికెట్ ఇస్తే వాళ్ళ సైడ్ మారుతారు బాలవర్ధన్ గౌడ్. బహుజన్ సమాజ్ పార్టీ వదిలి మన బీజేపీ పార్టీకి ఎందుకు వచ్చినట్లు కారణం? బిఎస్పీ పార్టీ బాగా విన్నావు కాబట్టి బిఎస్పీ పార్టీ సిద్ధాంతం మార్చుకుంటే బిఎస్పీ పార్టీ ఎక్కడో ఒక కౌన్సిలర్ ఎంపీటీసీ జెడ్పీటీసీ అవుతాడు. మన ఊరు ఎవరన్నా గొల్లపల్లి. అయితే గొల్లపల్లిలో ఇప్పుడు మనం సర్పంచ్ గెలిచినాం కదా. మా పాప సర్పంచ్. అదే సర్పంచ్ గెలిచినాం. పాప అంటే అట్లా కాదు, సర్పంచ్ వార్డ్ మెంబర్స్ ఉన్నారు కదా. వార్డ్ మెంబర్స్ ను ఏ పని చెప్పకుండా అంటే వాళ్ళను అసలు ఓపెన్ గా చెప్పాలంటే వాళ్ళను డేగకుండా మీరు ఎవరో ఏమో తెలియదు నాకు అన్నట్లు మీరు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారంట. గొల్లపల్లిలో బాలవర్ధన్ గౌడ్ అనే ఒక వ్యక్తి అతను మట్టి కొట్టిస్తున్నాడు అన్నట్టు చాలా టాక్ ఉంది. అది ఇప్పటి వరకు కూడా ఇంకా నడుస్తూనే ఉంది. ఇంకా రీసెంట్ గా కూడా మీరు చేస్తూనే ఉన్నట్లు అది టాక్ ఇంకా నడుస్తూనే ఉంది. మట్టి మీకు చెప్పినోడు ఎవడో వాడు ఫస్ట్ క్లారిఫికేషన్ వాళ్ళకి లేదు, మైండ్ లేదు. జడ్చర్ల పట్టణంలో మన జడ్చర్ల నియోజకవర్గంలో పాలిటిక్స్ మీకు ఏమనిపిస్తుంది ఓపెన్ గా? ఇక పాలిటిక్స్ ఏమంటే బహుజనం మనం తిట్టుకోవాలి, దాని గురించి పని చేయండి. రేవంత్ రెడ్డి సీఎం గారు జడ్చర్లకు వచ్చి మాట మాట్లాడాడు. నేను నల్లమల బిడ్డని నాకు జడ్చర్ల పునర్జన్మ ఇచ్చిందని మాట్లాడాడు. నల్లమల చేసింది ఏం లేదా చెప్పేట నల్లమల అడవుల నుంచి వచ్చిన జడ్పీటీసీ గెలిచిన, ఎమ్మెల్సీ గెలిచిన, ఎమ్మెల్యే గెలిచిన, ఎంపీ గెలిచిన, జడ్పీటీసీ చేసిన, జడ్చర్లకు చేసింది ఆయన ఏం లేదు. ఉత్తోజులు ఏదో వాళ్ళు వస్తుంటే చెప్పుకోవద్దు. రేవంత్ రెడ్డి గారితో కూడా అదేదో అదృష్టానికి గాలికి వచ్చి ఆయన సీఎం అయ్యాడు. ఇక మళ్ళీ అది కాదు, రాబో ఊర్లో ప్రభుత్వాలు మారుతాయి. 100% కాంగ్రెస్ పార్టీ కథం. ప్రవర్తన ఎట్లుంటుంది అన్న? నేను అంత పెద్దోడు కాదు, ఆయన గురించి చెప్పడానికి నా ఉన్నా. బండి సంజయ్ ఆయన గురించి నాకు తెలియదు. నేను కరీంనగర్ డెలిస్ ఉండేది. లక్ష్మారెడ్డి అంటే ఆయన ఒక రకంగా సామ్యుడు, ఒక జోలిపోడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే లాగా కాదు, అందరికి గెలికట్టాడు అయితే కాదు ఆయన. అనిరుద్ రెడ్డి ఇక ఆయన చెప్తే కదా, ఆయన జడ్చలు ఎవరైనా చెప్తారు ఆయన గురించి ఏంటనేది. ఆయన ఇంకా రాజకీయంగా ఎదగలే.